Closed doors, I'm a fool for your love. బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలి ఉంది. డోంట్ వెరీ, రాజు హియర్. వెల్కమ్ టు మై ఛానల్ సార్. ఓకే, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే లాస్ట్ సండే ఎపిసోడ్ జరిగింది కదా. పేపర్ చూసి అయితే చాలా మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. తమ్నైల్లో చూసినట్లుగానే మీరు ఈసారి క్వాలిఫై అవ్వకపోతే ఇక అంతే. ఫీల్ అవ్వద్దు, ఎవరిని ఉద్దేశించి అలా అనట్లేదు. పేపర్ అలా ఉంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ అయితే అలా ఉంది. నేను August 11 యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. బేస్ ఏపీఎస్సెట్ కోసమే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ థింక్ 100 వీడియోస్ చేస్తున్నాను ఆల్రెడీ. మ్యాక్సిమం కెమిస్ట్రీ వీడియోస్. గొప్ప చెప్పుకోవట్లేదు, నా ఛానల్ మ్యాక్సిమం బిట్స్ కావాలి. ఎందుకంటే లాస్ట్ 30-40 డేస్ నుంచి ప్రీవియస్ బిట్స్ చేస్తున్నాను. అవే ఎగ్జాక్ట్ బిట్స్ రాకపోయినా సరే మోడల్ అయితే ఇచ్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను పీరియాడిక్ టేబుల్ మీద మొత్తం అన్ని ప్రాపర్టీస్ గురించి చెప్పాను కదా, అందులో నుంచి వచ్చే ఎలక్ట్రాన్, ఐ థింక్ థర్డైజేషన్ పొటెన్షియల్ ఇచ్చాడు. అదేవిధంగా అయనైజేషన్ ఎనర్జీ గురించి అడిగాడు. ఇంకా ఆల్టర్నేటివ్ పీరియాడిక్ టేబుల్ మీద రెగ్యులర్గా వస్తుంటే నేను చిన్న చిన్న షార్ట్ కట్ ఇచ్చి చెప్పాను, అందులో కూడా వచ్చాయి మనం చెప్పిన వీడియోలో. అదేవిధంగా కొన్ని సండే స్పెషల్ టాపిక్స్ అని వాటిలో కొన్ని టాపిక్స్ వచ్చాయి. అదేవిధంగా నేమ్డ్ రియాక్షన్స్లో కూడా వచ్చాయి. అదేవిధంగా ఇంకా ఏంటంటే స్పైన్ లాంటి స్పైనల్ గురించి వచ్చాయి. మనం ఆల్రెడీ క్లియర్గా డిస్కస్ చేస్తాం విత్ ఎగ్జాంపుల్స్ సహా, ప్రీవియస్ బిట్స్ సహా. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ నుంచి మ్యాథ్స్ బిట్లు వచ్చి చాలా ఈజీ బిట్లు ఇచ్చారు సార్. అది నాకు కొంచెం నవ్వు వస్తుంది, అందుకే నేను తమిళనాడులో అలా ఇచ్చాను అనమాట. నేను ఇనార్గానిక్ మా కొలీగ్ పేపర్ వెంటనే సాయంత్రం సండే ఈవినింగ్ సెండ్ చేసి చూసేసరికి 40 బిట్స్ వరకు అలా చూసాను, ఏదో మూవీ చూస్తూ. అర్థం కావట్లేదు, పేపర్ మీద పెన్ను పెట్టకుండా చేసే బిట్లు చాలా ఉన్నాయి. 40లో 35 బిట్స్ కూడా అలా చదువుతూ టిక్ చేయొచ్చు అనమాట. అలాంటి బిట్స్ ఉన్నాయి. ఓకేనా, అలాంటి బిట్స్ మనం చూద్దాం ఎంతమంది బాగా చేశారు, ఎంతమంది బాగా చేయలేదు. సో చూద్దామా, లెట్స్ చెప్పిన వీడియోకి వెళ్ళిపోదామా. ఇఫ్ యూ లైక్ ఇట్ వీడియోస్ ఆఫ్ మై అనాలిసిస్ ఆఫ్ ఎపిసోడ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఐఎమ్ వెరీ నియర్ టు ద 1K సబ్స్క్రైబర్. థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్, కీప్ సపోర్టింగ్ మీ. ఓకేనండి, లెట్స్ చెప్పిన ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మీరు చూసినట్లే స్క్రీన్లో కూడా వస్తూ ఉంటుంది చూడండి. పోనీ ఎందుకంటే మార్కర్ పట్టుకోలేదంటే చూడండి, మీరే చూస్తారు కదా. మార్కర్ పట్టుకోకుండా బిట్స్ చేయొచ్చు నిజంగా. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎలిమెంట్స్ A, B, C అండ్ D హ్యావ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ అని 4 కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడు. 4 కాన్ఫిగరేషన్ తర్వాత ద ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు సేమ్ గ్రూప్స్ ఆర్. మరొకసారి చూడండి, ద ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు సేమ్ గ్రూప్స్ ఆర్. ఏ ఎలిమెంట్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది సేమ్ గ్రూప్లో ఉంటుంది అంటున్నాడు. మరి ఏంట్రా ఇది అనే ఎక్స్ప్రెషన్ వచ్చింది ఈ క్వశ్చన్ చూసినట్టున్నాను. అలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, ఎవరిని డిగ్రేడ్ చేయట్లేదు. పేపర్ అయితే నాకు అలా అనిపించింది, నాకు అలా అనిపించింది. సింపుల్గా పెట్టవచ్చు కదా సార్, ఇది ఆసెట్ రేంజ్ కూడా బిట్ కాదు. సింపుల్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు, కాన్ఫిగరేషన్లో సేమ్ గ్రూప్స్ ఎలిమెంట్స్ ఏమైనా ఇస్తున్నాడు. చూడండి ఒకసారి, కళ్ళు మూసుకొని పెట్టలేము. 2s2 2p1, 3s2 2p1. ఆ ఎలిమెంట్స్ ఏంటో అని తెలియకుండా పెట్టవచ్చు అన్నమాట. ఓకేనా, సింపుల్గా 1 and 2 ఆన్సర్, ఆప్షన్ డి. అర్థమవుతుందండి. నేను 2014లో ఏపీసెట్ రాశాను, 2015లో క్వాలిఫై అయ్యాము, అది వేరే విషయం. అప్పటి నుంచి నేను పేపర్స్ చూస్తున్నాను కదా, సమ్వాట్ డిఫికల్టీ అనేది పెంచుతున్నాడు. ఎంత దారుణంగా అయితే ఎప్పుడు ఇవ్వలేదు. సో మన స్కోరు కూడా ఈ సంవత్సరం ఎక్కువ ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్. ఇది నా పర్సనల్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే నేను ఇనార్గానిక్ మ్యాక్సిమం 40 బిట్స్ కూడా ఎటువంటి పేపర్ మీద పెన్ పెట్టకుండా చేశాను అనమాట. ఏమైందంటే 40 into 2 80 మార్క్స్ వరకు అక్కడే వస్తున్నాయి. ఒకవేళ నాకన్నా బాగా చేసిన వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ బిట్లు చేయొచ్చు ఫర్దర్ బిట్స్లో కూడా. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 200+ ఉన్న వాళ్ళని
ఒక 4% పీపుల్ని ఈసారి తీస్తాడని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎప్పుడు ఉంటుంది కదా మినిమం బేసిక్, అలా ఎక్కువ మార్కులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఫిల్టర్ చేస్తాడు. అంతేగాని 175 ఉన్న వాళ్ళందరినీ తీసారు కదా, మనం చూస్తూ ఉన్నాం. మేము రాసినప్పుడు అయితే 2% పీపుల్లే తీసారనమాట. మాకు అప్పుడు 178 వచ్చాయి 2013లో ఒకసారి తీసినప్పుడు. 2% తీసినప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ చేస్తారని పేపర్లో వచ్చుంటే మా ఫ్రెండ్స్ మేము కూడా, నాకు దగ్గరలో వచ్చింది ఒక 2 మార్క్స్ వస్తే వాడు అనుకున్న పర్సంటేజ్ వచ్చి ఉండేది. అప్పుడు 50% సంథింగ్ 48% అంత ఉంది, మాకు కొంచెం తక్కువ వచ్చాను. రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఫోన్ చేయడమే, సార్ ఇంక్రీజ్ చేస్తాను అన్నారు. అక్కడ స్టేట్ డివిజన్ ఇష్యూ వల్ల అది ఆ నోటిఫికేషన్లో మేము క్వాలిఫై అవ్వలేదు. 2014లో క్వాలిఫై అయ్యాం, అది వేరే విషయం. ఆల్మోస్ట్ 210 మార్క్స్ వచ్చాయి నాకైతే. ఓకే, అప్పటి నుంచి పేపర్ చూస్తున్నాం కదా, ఇంత అంటే లిబరలైజ్ ఇచ్చాడు. సమ్వాట్ 30%, 40% డిఫికల్టీ అయితే ఉండేది. మ్యాక్సిమం అంత అన్ని పైన ఇచ్చాడు అనిపించింది నాకైతే పర్సనల్లీ, నాకు అనిపించింది. నువ్వేనా లేట్ చేయకుండా ఈ బిట్స్ అనేవి మనం రోజుకు కొన్ని బిట్స్ అని అలా చేసుకువెళ్దాం. ఎవరిని డిగ్రేడ్ చేయడం కాదు. ఓకే, ఇది చెప్పాలనిపించింది ఎందుకో. ఈసారి అయితే అవ్వకపోతే ఇక అంతే అనిపించింది నాకు పర్సనల్. అందుకే తమ్ముని ఎలా క్రియేట్ చేసాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనం క్వశ్చన్స్ అయితే చూద్దాం. చెక్ యువర్ ఆన్సర్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసారు కదా సార్, ఈజీగా పెట్టవచ్చు. నెక్స్ట్ 2s2 బోరాన్ ఫ్యామిలీ ఇచ్చాడు కదా. బోరాన్ ఫ్యామిలీలో ఉన్న ఇంకోటి ఏంటంటే 3s2 ఆబ్వియస్గా 3s2 అవ్వదు, 3s2 అవ్వదు. అలా అయినా ఇన్వర్ట్ చేయొచ్చు. సో 1 and 2 ఆప్షన్ డి అనేది మన ఆప్షన్. ఓకే, అలా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ మీకు స్క్రీన్లో చూస్తున్నారు ఆల్రెడీ. ద మాలిక్యులర్ ఆర్బిటల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఫర్ ఎక్స్ anion ఈజ్ k star and sigma 2s2, sigma 2s2 and pi 2px, pi 2py, 4 electrons and 2pz2 and pi star y 1. The anion x is అన్నాడు. ఓకేనా, అగైన్ అరే ఏంట్రా ఇది అనే టైప్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా సేమ్ మనం డిగ్రీ సెకండ్ ఇయర్ పిల్లల వాళ్ళకి చెప్తూ ఉంటాం కదండి, దాని మీద పెట్టించాయి. అది వెరీ టఫ్ ఏం కాదు. అందులో ఎలక్ట్రాన్స్ ఎక్కడ పెట్టిస్తే కింద మాలిక్యూల్ వచ్చేస్తుంది. అందుకే నేను అన్నాను అనమాట. ఓకే, లెక్క పెట్టండి. k స్టార్ అంటే sigma 2s2, sigma star 2s2 అవి తెలిసి ఉండాలి. సో 4 ఎలక్ట్రాన్స్ అక్కడ ఉన్నాయి. 4 + 2 6 and 6 + 2 8, 8 + 4 12, 12 + 4 14 and 14 + 1 15 ఉన్న క్లియర్గా చెప్పొచ్చు. N2 అంటే 14, దాని నెత్తి మీద ఒక ఎలక్ట్రాన్ ఉంటే 14 + 1 15. దట్ ఈస్ ద N2 మన ఇస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ద బి. ఓకేనా, ఇలా ఉంటుంది అనమాట. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఈ దాంట్లో అవ్వకపోతే మాత్రం ఇంకేం చేయలేము అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని డిగ్రేడ్ చేయడానికి కాదు. ఓకే, థర్డ్ బిట్ చూద్దామా. ద షేప్ అండ్ ఎక్స్పెక్టెడ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ BrO3- అండ్ HOCl అన్నాడు. ఇది ఎప్పుడు వదలదు సార్. ఈవెన్ నెట్లో కూడా కొంచెం లెవెల్ పెంచుతూ ఖచ్చితంగా షేప్ అండ్ హైబ్రిడైజేషన్ మీద ఖచ్చితంగా అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎపిసెట్ అనాలిసిస్లో. చూడండి, BrO3-, Br అంటే 7, 7 + 1 8 ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ అంటే 6th గ్రూప్ కదా, 6th కదా, 3 6 18, 18 + 8 26. పెన్ పెడదాం అనుకోని. BrO3- HOCl సార్. ఓకే, నాకు తెలిసిన ఎటువంటి మెథడ్ అనమాట. చిన్నప్పటి నుంచి మాకు నేర్పిస్తారు. చిన్నప్పటి నుంచి ఆ సెట్లో నేర్పారు అనమాట. టోటల్ ఎలక్ట్రాన్ చేసి బై 8 చేసి రిమైండర్ వచ్చిన దాన్ని హైబ్రిడైజేషన్లో తీసుకురండి బాబు అని అప్పుడెప్పుడు ఆ సెట్లో నేర్చారు. జనరల్గా అయితే అందరూ నేర్చుకునేది ఏంటి, సెంట్రల్ మెటల్ ఆటమ్ తీసుకుని దాని ఎన్నో గ్రూప్ తీసుకుంటే 7 కదా, ఆ విధంగా ఎలక్ట్రాన్ ఫిల్ చేసుకుంటారు. అదేనా పర్లేదు, ఇదేనా పర్లేదు, 2 మెథడ్స్ ఫాలో అవుతాను. ఒకవేళ ఇందులో ఏమైనా మార్పులు రాకపోతే ఇందులోకి వెళ్తాను. సో ఏ మెథడ్ తీసుకున్నా పర్లేదు. BrO3- అంటే హాలోజన్స్ కదా, 7th గ్రూప్ + 1 + 4 18, 18 8 ఎంత సార్ 26, 26/8 అంటే 8 3 24 + 1 లోన్ పేర్ ఉంటుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, sp3 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్. sp3 అండ్ 1 లోన్ పేర్ అంటే పిరమిడల్ స్ట్రక్చర్ కదండి, అంతే కదా, లైక్ NH3 మాలిక్యూల్ లాగా పిరమిడల్ స్ట్రక్చర్.
పిరమిడ్ ఉంది దాన్ని చూడండి సార్. BrO3 ఫస్ట్ ఆప్షన్లో BrO3 మైనస్ యాంగులర్ ఇచ్చాడు, కాదు. BrO3 మైనస్ ట్రైగోనల్ అండ్ sp2 ఇచ్చాడు, కాదు. BrO3 మైనస్ పిరమిడల్ అండ్ sp3 ఇచ్చాడు. BrO3 మైనస్ పిరమిడల్ అండ్ sp3. ఆప్షన్ ఏ అండ్ బిని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ సి అండ్ డి ఈజీగా మనం చెప్పొచ్చు. ఇంకా సి అండ్ డిలో రెండు కూడా sp3 అండ్ sp2 ప్లానరా. sp2 అవ్వదు కదా, HOCl మాలిక్యూల్ గానే. HOClలో చూడండి కొన్ని దేని ప్రకారం చేస్తాము. HOCl కదా, Cl ఈజ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్. జనరల్గా ఇది ప్లానార్ స్ట్రక్చర్ రావాలి, Cl డబుల్ బాండ్ OH. కానీ ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు, ఏంటది? ప్లానారు sp2 ప్లానారు యాంగులర్ sp3. 8 or 14 8 అంటే 1 ప్లస్ 6 అంటే 3 sp3 వస్తుంది సార్. sp2 అయితే ఖచ్చితంగా రాదు. sp2 అయితే ఛాన్సే లేదు సార్. sp3 విత్ యాంగులర్ షేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇది మ్యాక్సిమం ప్లానార్ స్ట్రక్చర్ నాకు తెలిసినంత మాత్రాన. కానీ రిలవెంట్ ఆప్షన్ sp2 ఇచ్చాడు, ప్లానర్ ఇచ్చాడు, కాబట్టి హైబ్రిడైజేషన్ sp3 అయితే రాదు. HOCl అనేది ఖచ్చితంగా sp3 హైబ్రిడైజేషన్ వస్తుంది. యాంగులర్ స్ట్రక్చర్ అనేది రిలవెంట్గా ఉన్నది అయితే ప్లానర్ sp3. కానీ సో నాకైతే మాత్రం ఇది ఆప్షన్ నెంబర్ Q వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం. సికి డికి కాంపిటీషన్ వచ్చింది. మ్యాక్సిమం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే sp3 యాంగిల్ ఇస్ ద రైట్ ఆన్సర్. HOCl అనేది sp2 వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, అలా 3 ఇలాంటి కొంచెం కన్ఫ్యూజన్ ఉండేవి. నెక్స్ట్ 4th బిట్ వచ్చేసి బెరియం. కొంచెం మ్యాచింగ్ ఇచ్చాడు. మ్యాచింగ్లో హార్డ్ యాసిడ్, సాఫ్ట్ బేస్, దాని మీద ఇచ్చాడు మన బిట్స్. ఈజీగా ఒక్కటి తెలిస్తే చెప్పవచ్చు సార్. ఇది బెరియన్ ప్లస్ అంటే ఆల్కలీ మెటల్స్ కదా. ఆల్కలీ మెటల్స్ అన్నీ కూడా మనకి ఏంటి, హార్డ్ బేసెస్ అయితే ఆ విధంగా కూడా చెప్పవచ్చు. చూడండి, బెరియం ప్లస్ టు హార్డ్ బేస్ ఎక్కడ ఉన్న, హార్డ్ యాసిడ్, యాసిడ్ కదా, క్యాటయాన్స్ అనేవి హార్డ్ యాసిడ్ కదా. హార్డ్ యాసిడ్ అనేది ఒకే ఒకటి ఉన్నది సార్, దట్ ఈస్ ద 1 3 ఉన్న ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది, సి. మరి చూడకుండా పెట్టచ్చు. 2 1 4 అయ్యే ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఆల్కలీ మెటల్స్ అనేవి కూడా స్ట్రాంగ్ యాసిడ్స్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, మనం చెక్ చేసుకున్నట్లయితే PR3 ఏమి ఇచ్చాడు, 3 అంటే 4 2 4 ఇచ్చాడంటే 2 4 ఈజ్ ద సాఫ్ట్ బేస్. ఖచ్చితంగా PR3 అనేది సాఫ్ట్ బేస్. తెలియకపోయినా, ఒకవేళ తెలియకపోయినా చూడండి, ఇక్కడ ఆక్సిజన్ ఉంది కనిపించింది అంటే ఖచ్చితంగా అది బేస్ అవుతుంది. ఖచ్చితంగా ఆక్సిజన్ అటాచ్డ్ అన్నీ కూడా హార్డ్ బేసెస్ అవుతాయి. చూడండి, సిలో 4 కదా, R2O 1 హార్డ్ బేస్. ఖచ్చితంగా 3 లేకుండా ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 3 4 5 1. ఓకే, దట్ ఈస్ ద 4th బిట్ అనమాట. నెక్స్ట్, ఇంక్రీజింగ్ ద p character of the orbital which are overlaps with the orbital of F2 iodine F2 from iodine to F bond in IF3 IF5 and IF7 అనేసి ఇచ్చాడు కదా. ఈ 3 మాలిక్యూల్స్లో ఏది మనకి హైబ్రిడైజేషన్లో p క్యారెక్టర్ అనేది ఇంక్రీజింగ్ ఆల్రెడీ కానీ అనమాట. వాటి యొక్క స్ట్రక్చర్ తెలిసిస్తే వాటి యొక్క హైబ్రిడైజేషన్లో మనకి తర్వాత వస్తానులే, ఇల్లు వస్తున్నా ఇల్లు. ఓకే, 3 మాలిక్యూల్స్ కూడా హైబ్రిడైజేషన్ చెప్పిస్తే మనం ఈజీగా చెప్పవచ్చు. 3 మాలిక్యూల్స్ ఏంటి సార్, IF3 IF5 అండ్ IF7. ఇది కూడా డైరెక్ట్గా పెట్టేయచ్చు మనం. హైబ్రిడైజేషన్ తెలిస్తే ఇంకా పెట్టేయచ్చు. సో అలా రియలైజెస్ కాబట్టి 4 7 28 బై 8 8 3 24 ప్లస్ 2 అంటే ఏమైంది సార్, ఇక్కడ sp3d అయింది. ఓకే, నెక్స్ట్ 6 ఎలజన్స్ అంటే 6 7 42 బై 8 8 5 40 ప్లస్ 1 ఒక లోన్ పేరు అంటే 6 sp3d2. ఓకే, కమింగ్ టు IF7 8 7 56 బై 8
సో 8 ఏడులే కదా ఇది, 8 ఏడులు కాబట్టి sp3d3. చూడండి ఇక్కడ s క్యారెక్టర్ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది సార్? ఆబ్వియస్లీ ఇక్కడ sp3d ఉంది, sp3d2 ఉంది, sp3d3 ఉంది. అలాగే ఆర్బిటాల్స్ అని పెరుగుతుంటే ఇక్కడ p క్యారెక్టర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఇక్కడ తగ్గిపోతుంటుంది, ఇక్కడ పెరుగుతుంది. ఆబ్వియస్గా దీనికే ఎక్కువ ఉంటుంది s క్యారెక్టర్ అనేది, p క్యారెక్టర్ అనేది. p క్యారెక్టర్ కదా ఎక్కువ అడిగాడండి, అంతే. p క్యారెక్టర్ ఎక్కువ అడిగాడు కాబట్టి చూడండి, ఇంక్రీజింగ్ p క్యారెక్టర్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ ఆఫ్ ద విచ్ ఓవర్లాప్స్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ ఫ్రమ్ f2. ఖచ్చితంగా ఆప్షన్ ఇదే సార్, జరగలేదు. ఏమైతుంది, పార్టిసిపేషన్ ఎక్కువ అవుతుంది. డి ఆర్బిటాల్ ఇక్కడ ఒక డి ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అయింది, ఇక్కడ 2 డి ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అయ్యి, ఇక్కడ 3 డి ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి షేరింగ్ అనేది దాన్ని కూడా సెపరేట్ చేస్తాం. పర్సంటేజ్ అని డి ఆర్బిటాల్ కూడా షేర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ సమ్వాట్ పి ఆర్బిటాల్ తక్కువ ఉంటుంది. దీని తర్వాత ఇంకా దాని తర్వాత దీనికి ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఒక డి ఆర్బిటాల్ ఉంది కాబట్టి పి క్యారెక్టర్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. మనం 40 sp3 అంటే ఏం చెప్తాం మనం, కొన్ని ఎస్ఎం కొంత పర్సెంటేజ్, 3 పి ఆర్బిటాల్ కొంత పర్సెంటేజ్ అలా చెప్తాం కదా, ఇక్కడ కూడా అంతే కదా సేమ్. సో ఆప్షన్ IF3కి ఎక్కువ ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది సార్? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. ఇలా చిన్న బిట్లు ఇచ్చాడు. మనం ఫర్దర్గా ఈరోజు కొంచెం ల్యాక్ ఆఫ్ టైం వల్ల మనం మ్యాక్సిమం బిట్లు ట్రై చేయలేకపోతున్నాం. సో చేద్దాం, అన్నీ కూడా విత్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇవైతే చిన్న బిట్స్, ఫస్ట్ నేను ఆర్డర్లో చేస్తాను. 1 to ఎంతవరకు అయితే అంత. ఇప్పుడు 1 to 5 బిట్స్ చేశాం కదా, నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం మ్యాక్సిమం బిట్లు చేయడానికి ట్రై చేస్తాను. ఈలోపు కీ వస్తే నో ప్రాబ్లం, కీ వస్తే దాన్ని బట్టి చూద్దాం, లేకపోతే నా అనాలిసిస్ ప్రకారం ముందుకు వెళ్దాం. ఓకేనండి. మరొకసారి చెప్తాను, ఎవరిని డిగ్రేడ్ చేయడానికి కాదు, ఇప్పటి నుంచి అయినా కొంచెం రోజుకు ఒక టాపిక్ చదువుకోండి. ఒకవేళ బాగా రాయన లేదు అనుకున్న వాళ్ళు, 200 బిలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఇప్పటి నుంచే డిసప్పాయింట్ అవ్వకుండా, మ్యాక్సిమం అందరూ కూడా ఫ్యాకల్టీ అయి ఉంటారు నాకు తెలిసి, ఐపీ సెట్ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా. సో ఎగ్జామ్ నోటిఫికేషన్ పడినప్పుడు కాకుండా ఖచ్చితంగా రెగ్యులర్గా తీస్తాడు కాబట్టి నో ప్రాబ్లం విత్ దట్. సో ఇప్పటి నుంచి మనకి ఒక్కొక్క టాపిక్ మ్యాక్సిమం ప్రీవియస్ బిట్స్ చేయడానికి ట్రై చేయండి సార్. ప్రీవియస్ బిట్స్ చేసిన తర్వాత అయితే మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది మనకి, ఎక్కడి నుంచి బిట్లు వస్తున్నాయి, ఏ బిట్ని ఎలా చేయాలనేసి ఒక వ్యూ వస్తుంది. ఎంతసేపు టాపిక్లు చదవకుండా, టాపిక్ చదవడం బెటరే, టాపిక్తో పాటు ఆ టాపిక్ చదివిన తర్వాత దాని మీద ఏం బిట్లు వస్తుంది దాన్ని చేస్తే బెటర్ అనమాట. నా బెస్ట్ ఆప్షన్. నేను ఇప్పటివరకు మ్యాక్సిమం బిట్లు చేశాను కదా, మనం ఉన్నాయి మ్యాక్సిమం తర్వాత కూడా చేస్తూ ఉంటాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎపిసోడ్ విత్ క్లియర్ చెక్ యువర్ ఆన్సర్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కొన్ని బిట్స్ చేసాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా బిట్స్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. This is Raju signing off. Jai Hind. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.